సార్ ఈ మధ్య నేను ఒక వీడియోలో చూసాను. ఇన్‌స్టాగ్రామ్ చూస్తూనే ఉంటాంగా మనం. ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోలో ఒక డార్క్ రూమ్‌లో కొవ్వొత్తి పెట్టుకొని, అలాగే దాన్ని చూస్తూ ఉంటే మీ ఐసైట్ మెరుగుపడిపోతుంది, బావుంటుంది అని చెప్పారనమాట. నిజంగా కళ్ళకి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ ఏమైనా ఉంటాయా సార్ అలాగా? మీరేమైనా ఎక్సర్‌సైజెస్ చెప్తారా మాకు? సో, ఎక్సర్సైజ్ కంటే కూడా ఫండమెంటలీ న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. సన్‌లైట్ ఈజ్ ఇంపార్టెంట్. సో, ఈ త్రాటకాన్ని కొన్ని ఎక్సర్సైజ్ చెప్తారు. హ్మ్. సో, ఏదైనా గానీ ఎక్సర్సైజ్ పని చేస్తుందా లేదా? ఒక మందు పని చేస్తుందా? నేను స్టడీ చేస్తేనే దాని గురించి చెప్పాలి. హ్మ్. సో, ఎవరో పక్కన వాళ్ళు వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనేది నేను ఎప్పుడు దాని పైన నేను ప్రయోగం చేయలేదు. హ్మ్. సో, ఈ నేను దానిపైన స్టేట్మెంట్ ఇవ్వలేను. సో, ఇవ్వడం అనేది సరికాదనమాట. కానీ అలా చేసిన దానివల్ల ఇప్పుడు మీరు క్యాండిల్ పెట్టుకొని చీకట్లో అలా చూస్తున్నారు. దానివల్ల వచ్చిన నష్టం అంటూ ఏం లేదు. సో, ఇప్పుడు కంటే కొంతమంది స్క్విన్ పేషెంట్స్ ఉంటారనమాట. మెల్లకన్ను ఉన్న పేషెంట్స్. వాళ్ళకి కొద్దిగా మేము ఈ ఐ ఎక్సర్సైజెస్ అనేది చెప్తూ ఉంటాం. ఓకే. బేసిక్ సింపుల్ ఐ ఎక్సర్సైజెస్ ఏంటి అంటే యోగాలో కొన్ని ముద్రలు ఉన్నాయన్నమాట. శాంభవి ముద్ర. దీనివల్ల ఏంటంటే ఐస్ స్ట్రెంథెన్ అయితాయని ఎక్కడా లేదు. బట్ శాంభవి ముద్ర అని కొన్ని చేస్తుంటారు. బట్ నాట్ స్పెసిఫిక్‌లీ రిలేటెడ్ టు ది ఐ. ఓకే. సో, మామూలుగా మెల్లకన్ను ఉన్న వాళ్ళకు ఉంటాయి ఇలాంటి కొన్ని ఎక్సర్‌సైజెస్. ఎక్సర్సైజ్ ఆ మజిల్ వీక్‌నెస్ ఉన్న వాళ్ళకి కొంచెం అది ఎక్సర్‌సైజ్ చెప్తారు. కొన్ని మెల్లకన్ను డాక్టర్స్ చెప్తూ ఉంటారు. మామూలు సైట్ ఉన్న వాళ్ళకి అట్లేమి సైట్ ఉండదు. ఉన్న వాళ్ళకి ట్రీట్మెంటే. అలానే ట్రీట్మెంట్. డాక్టర్ చాలామంది సోడా బుడ్డి లాంటి మరీ లావు అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు గ్లాసెస్. అంటే అంత సైట్ ఉందని కదా దాని అర్థం. దానివల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుందా? అంటే ఇక్కడ మనకి బేసిక్‌గా అర్థం చేసుకోవాలంటే మైనస్ పవర్, ప్లస్ పవర్. సో, మైనస్ పవర్‌లో ఓకే. అందులో మనము ఎవాల్యుయేట్ చేసుకొని రెటినల్ వీక్‌నెసెస్ అనేటివి ఉంటాయి. కొన్నిసార్లు ఓపెన్ యాంగిల్ గ్లోకోమా అనేది ఉంటది. సో, వచ్చిన ప్రతిసారి మేము వాళ్ళకొక దాన్ని ఎవాల్యుయేట్ చేయడం అనేది మేము చేస్తామనమాట. ఈ ప్లస్ పవర్ ఉన్న వాళ్ళకి అంటే మైనస్ పవర్‌లో ఉన్న వాళ్ళకి ఈ కనుగుడ్డు ఏదైతుందో పొడవు ఎక్కువ ఉంటది. సో, అక్కడ స్ట్రక్చర్స్ అన్నీ స్పేస్ ఉంటది. ఈ ప్లస్ పవర్ ఉన్న వాళ్ళకేంటంటే ఈ కనుగుడ్డు పొడవు తక్కువ ఉంటదనమాట. సో, ఈ తక్కువ ఉన్నప్పుడు దాన్ని హైపరోపిక్ ఐ అంటాం ఆర్ హైపర్‌మెట్రోపిక్ ఐ అంటాం అనమాట. ఇక్కడ ఏమవుతదంటే ఈ కంటి లోపల ఉన్న లెన్స్ మనకి కాస్త మందంగా ఉంటది. సో, ఈ మందం ఏమవుతుందంటే యాంగిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఈ యాంగిల్స్‌లో మనకి ఈ గ్లోకోమా, నారో యాంగిల్ గ్లోకోమా అనే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటది అది. సో, ఈ నారో యాంగిల్ గ్లోకోమాని మనము ఎవాల్యుయేట్ చేసుకొని దానికి తగు ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో, ఎక్కువ పవర్ ఉందనుకోండి, నేనైతే నా ప్రాక్టీస్‌లో అయితే నేను ఒక క్లియర్ లెన్స్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాను. ఏదైతే మనం ఆ లెన్స్ తీసేస్తే ఈ యాంగిల్స్ అనేవి ఓపెన్ అయిపోయి మనకి గ్లోకోమా రిస్క్ అనేది బాగా తగ్గుతుందన్నమాట. కానీ ఇది ఎంతవరకు ఉందన్నదని ఖచ్చితంగా మీరు ఒక డాక్టర్ని విజిట్ చేసి ఈ ప్లస్ పవర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకొని ఆ రిస్క్‌ని తగ్గించుకునే ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. రైట్. థాంక్ యూ.